ఆయన అనేక మంది శిష్యులతో చెప్పారట, ఆ వీడియోలు బయటకు వస్తే తలెత్తుకోలేను నేను, మీకు కావాలంటే ఆ క్లిప్పింగ్స్ కూడా ప్లే చేస్తాను మీకు. ఆ వీడియోలు బయటకు రావద్దని ఆయన శిష్యులతో చాలా మందితో చెప్పారట అండి. పోలీసులు కూడా ఈ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వారి దృష్టి అంతా మా ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎక్కడైనా మేము ఆ వీడియో ఎక్కడైనా అంటే బేసిక్ గా ఈయనే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారనుకోవచ్చు అంటే పోలీసులకు కానీ, లేదంటే ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏమన్నా ప్రలోభాలకు గురై ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ డేనే చెప్పేశారు ఆయన, మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని. అరే ఒక సైడ్ ఎలా నమ్మేస్తారు మీరు? అదే అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి అండి ఆయన. అక్కడ కెమెరా ఫుటేజ్ ఉంది, అక్కడ 50 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి, నేను తప్పు చేయలేదు అన్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన సీఎం ఉన్నాడు, ఆయన బెయిల్ పైన ఉన్నాడండి. ఇప్పుడు మా వెర్షన్ వినకుండా రంగరాజు గారికి పరపతి ఉందని మీరు ఆయన వెర్షన్ ఎలా నమ్మేస్తారు? ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి ప్రాధాయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇది, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, నాకు వాళ్ళు చేయి చేసుకుని